రెబల్ స్టార్ ప్రభాస్ కి సాలిడ్ కంటెంట్ కథగా దొరికితే బాక్స్ ఆఫీస్ ని పీస్ చేసే బాహుబలి అతను. అలాంటి తనకి కేజీఎఫ్ లో రాఖీబాయిని రెడీ చేసిన ప్రశాంత్ నీల్ దొరికాడు. ఇక సీన్ మారకుండా ఉంటుందా? అదే జరుగుతోంది. ఫైనల్ టాక్ తో వసూళ్లకి సంబంధం లేదు. ఆ కోణంలో చూస్తే కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ కిరీటాలే కాదు, హాలీవుడ్ ఆక్వామ్యాన్ 2 ఆయుధాలు కూడా గల్లంతవుతున్నాయి. ఎందుకో మీరే చూడండి. వన్స్ రెబల్ స్టార్ సీన్ లోకి వస్తే మామూలు ఫైట్ సీన్ కాకుండా వార్ సీన్ గా మారిపోతుంది. ఆ రేంజ్ కటౌట్ కి మరో రాజమౌళి అనిపించుకున్న ప్రశాంత్ నీల్ నేరేషన్ తోడైతే బాక్స్ ఆఫీస్ లో పరేషానే. ఇప్పుడు అదే జరిగింది. మొన్నటి వరకు డంకీ మూవీ ఎక్కడ సలార్ కి పోటీ అవుతుందో అన్నారు. ఎంతైనా పఠాన్, జవాన్ తో 2 సార్లు 1000 కోట్లు రాబట్టిన బాలీవుడ్ బాద్షా మూవీ కాబట్టి డంకీ చాలా వరకు సలార్ కి పంచ్ ఇస్తుందని అన్నారు. ఇక ఆక్వామ్యాన్ 2 కూడా హాలీవుడ్ నుంచి రావడంతో సలార్ ఓపెనింగ్స్ కే కాదు, ఓవరాల్ బిజినెస్ కి ఇవి గండి కొడతాయని అన్నారు. కానీ ఏమైంది? డంకీ, ఆక్వామ్యాన్ 2 రెండు కూడా తోకముడిచాయి. షారుఖ్ తో రాజ్ కుమార్ హిరానీ లాంటి దర్శకుడు తోడయ్యాడంటే డంకీ మరో 3 ఇడియట్స్, మరో పీకే అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ కథ నిరాశపరచడం ఒక ఎత్తు, సలార్ హిట్ టాక్ తెచ్చుకోవడం మరో ఎత్తు. దీంతో సలార్ జోరికి డంకీ డల్ అయిపోవాల్సి వస్తోంది. ఇక హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్ 2 అయితే డంకీతోనే పోటీ పడే పరిస్థితి లేదు. ఇక సలార్ తో పోటీలో ఏం నిలుస్తుంది? మొత్తానికి సలార్ ఓపెనింగ్స్ ని డంకీ ఎఫెక్ట్ చేసింది. పీవీఆర్ ఐనాక్స్ లో సలార్ కాకుండా డంకీ మాత్రమే విడుదలయ్యేలా ప్లాన్ చేయడం, అలా చాలా స్క్రీన్లు కబ్జా చేయడంతో సలార్ కి నార్త్ లో ఎక్కువ థియేటర్లు దొరకలేదట. కానీ డంకీ టాక్ వీక్ అవడంతో ఇప్పుడు చాలా స్క్రీన్లలో డంకీ ప్లేస్ లో సలార్ ని వేస్తున్నారట. రెండో రోజుకే ఇలా సీన్ మారిపోయింది.